కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 12 నుండి 27. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక ఆత్మమును పాపము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఇక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఇక్కడ. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం అక్కడ. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నక్కర్లేదు లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ గిఫ్ట్ దట్ యు హ్యావ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ టాలెంట్ దట్ యు హ్యావ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో అన్నీ కూడా సమానమే, అన్నీ కూడా ఇష్టమే, అన్నీ కూడా అవసరమే. ఈరోజు మనకి హృదయం కనపడుతుందండి, మన హార్ట్ మనకు కనపడుతుంది. ఎంతమందికి నా హార్ట్ నేను చూసుకున్నాను అన్నవారు ఉన్నారా? కానీ ఆ హార్ట్ నేను చూసుకోవాలి, ఆ హార్ట్ పనికిరాదు, ఆ హార్ట్ నేను చూడలేదు కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు అని అంటే మనం అసలు బ్రతుకుతామా? డు వి సీ అవర్ హార్ట్? నో. ఆ హార్ట్ మనకి ఇంపార్టెంట్ కాదంటే ఇజ్ ఇట్ పాసిబుల్ టు ఈవెన్ టేక్ అ బ్రెత్? అది కాదండి. హార్ట్ కాదు, హృదయం కాదు, గుండె కాదు. మీ ఆర్టరీస్ని, మీ వెయిన్స్ని స్కిన్లో నుండి బయటికి చూసారా ఎప్పుడైనా? లోపల ఎన్ని లక్షలాది వెయిన్స్, నరాలు ఉన్నాయో మీకు తెలుసా? మీ శరీరంలో ఉన్న నరాలు మీరు ఎప్పుడైనా చూసారా? కేవలము ఐవి ఎక్కించేటప్పుడు కొన్ని నరాలే మనం చూస్తాం, కానీ మన మెదడు నుండి అరికాల వరకు ఎన్ని నరాలు ఉన్నాయో అవి చూసారా? ఈ సన్నటి తీగల్లా ఉన్నాయి, ఇవి పనికిరావులే అని తీసి పడేస్తే మనలో ప్రాణం ఉంటుందా? ఈరోజు మనము అలాగే అనుకుంటున్నామండి. దేవుని సేవ పరిచర్యలో నన్ను ఎవ్వరు చూడట్లేదండి, నేను చేసే మంచి మేలు ఎవ్వరు చూడట్లేదండి. పరిచర్యలోనే కాదు, మీ కుటుంబంలో క్షమించడం కానీ, తగ్గించుకోవడం కానీ, ఓడ్చుకోవడం కానీ, ఇవన్నీ నేను చేస్తుంటే ఎవ్వరు గుర్తించట్లేదండి. అందరూ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారండి, నన్ను గేలి చేస్తున్నారండి అని అంటే మీరున్నారు కాబట్టి అది నిలబడుతుందని నమ్ముతున్నారా? మీరున్నారు కాబట్టి దేవుని పరిచర్య ముందుకు సాగుతుందని మీరు నమ్మగలుగుతున్నారా? అనుకోవద్దు, నా వల్ల ఏం అవ్వదు, నా గిఫ్ట్ వల్ల ఏం అవ్వదు, ఇంత గొప్ప సేవలో నా భాగం ఎంత, నేను చేసేది ఎంత, నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు గుర్తించట్లేదులే, నేను అవసరం లేదులే, నన్ను మెచ్చుకోవట్లేదులే, నన్ను పొగడట్లేదులే, నన్ను ఎవ్వరు కూడా ఫేమస్ చేయట్లేదులే, నాకు ఎవరు కీర్తి తేవట్లేదు, నాకు ప్రఖ్యాతి తేవట్లేదు. ఈ మాటలన్నీ వినబడుతున్నాయా? అది మీ మాటలు కాదు, అపవాది ప్రేరేపిస్తున్న మాటలు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, వాట్ ఎవర్ ఇస్ హిడెన్ is the most precious to God. Hallelujah. ఏదైతే దాగి ఉండబడిందో అదే దేవుని దృష్టిలో బహు ఘనమైనదంట. అందుకనే ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటిదంటే, ఈ లోకంలో మీరు మెప్పు పొందిన వారైతే మీరు ఆనందించకండి. పరలోకంలో మీరు లోకంలో పొందుకున్నదంతా పొందుకున్నారు కాబట్టి పరలోకంలో అంత ఉండదు. కానీ ఈ లోకంలో మెప్పు పొందట్లేదు కదా, ఈ లోకంలో ఎవరు గుర్తించట్లేదు కదా, పరలోకంలో మీకు గొప్ప విందు ఏర్పాటు చేయబడుతుంది, పరలోకంలో మీకు గొప్ప పేరు ఇవ్వబడుతుంది, పరలోకంలో మీ నిమిత్తం గొప్ప ఆనందం కలుగుతుందని ఆయన వాక్యం తెలియజేస్తుంది.
గాడ్ ఇస్ సెయింగ్ జస్ట్ బికాస్ పీపుల్ డోంట్ రికగ్నైజ్ యూ డజంట్ మీన్ యు ఆర్ నాట్ వాల్యుబుల్. నమ్ముతున్నారా? మనుషులు మనల్ని లెక్క చేయట్లేదని, గుర్తించట్లేదని మీరు ఏదో విలువ లేని వారు కాదు, మీరు అతి విలువైన వారు. మీ భాగము సేవలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ ఎంతో అవసరము అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. చార్ల్స్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడి మాట చెప్పాడండి. ఏంటిదంటే, ఐఎమ్ నాట్ సీకింగ్ టు బీ గ్రేట్ బట్ బీ రియలీ యూస్ఫుల్. నేనేదో గొప్పవాడిని అవ్వాలని నేను ఆశపడట్లేదు, కానీ నేను ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉండాలనేదే నా ఆశ. ఈరోజు మన ఆశ కూడా అదే ఉండాలి. నాకు పేరు రావాలని నా ఆశ లేదండి. నన్ను అందరూ చూడాలని, నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది నన్ను లైక్ చేస్తున్నారని అవసరం లేదు. నేను ఇతరులకి ప్రయోజనకరంగా ఉన్నానా, నేను ప్రభావితం చేయగలుగుతున్నానా, నేను దీవెనకరంగా ఉండగలుగుతున్నానా అని అంటున్నారు. అదే రీతిగా అదే చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనులు చెప్పింది ఏంటిదంటే, దేర్ ఇస్ నో ఐడల్ ప్లేస్ ఫర్ అస్ టు సర్వ్ గాడ్ ఎక్సెప్ట్ ద ప్లేస్ హీ సెట్స్ అస్ డౌన్. అంటే ఏదో ఈ స్థానంలో ఉంటేనే నేను దేవుని పరిచర్య చేస్తానని ఒక మంచి ఐడల్ ప్లేస్ ఏది లేదండి. ఎక్కడ మీకు ఐడల్ ప్లేస్ అంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో అదే మీకు నిశ్చయించబడిన స్థలము, కాబట్టి అక్కడ నమ్మకంగా ఉండండి అని చార్ల్స్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు చెప్తున్నాడు. ఆఖరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, హీ హూ డస్ నాట్ సర్వ్ గాడ్ వేర్ హీ ఈజ్ వుడ్ నాట్ సర్వ్ గాడ్ ఎనీవేర్ ఎల్స్. మీరున్న చోట మీరు దేవునికి పరిచర్య చేయనట్లయితే మిమ్మల్ని ఎక్కడ పెట్టినా కానీ మీరు దేవుని పరిచర్య చేయలేరు. నమ్ముతున్నారా? ఇక్కడ నేను చేయనండి, నాకు స్టేజ్ ఇస్తేనే, మైక్ ఇస్తేనే, అన్ని లైట్స్ ఉంటేనే నేను చేస్తానంటే, ఇక్కడ చేయని వాడివి ఇక్కడ చేయవు, అక్కడ చేయని దానివి ఇక్కడ చేయలేవు. అందుకనే నువ్వు ఉన్న చోటనే ఉంటావు, లేకపోతే ఉన్న చోట నుండి ఇంకా దిగజారిపోతావు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరున్న చోట హీ హూ డస్ నాట్ సర్వ్ గాడ్ వేర్ హీ ఇస్ వుడ్ నాట్ సర్వ్ గాడ్ ఎనీవేర్ ఎల్స్. అందుకని ఎక్కడున్నారో అక్కడ దేవుని పరిచర్య చేయండి, దేవుని పరిచర్య చేయండి. ఒక దైవజనులు అన్నారు ఏంటి తెలుసా? మీరు అనుకుంటున్నారేమో ఈ దైవజనురాలు లేకపోతే దేవుని పరిచర్య చేసే గొప్ప గొప్ప ఇవాంజలిస్ట్ పరలోక రాజ్యములో వెళ్ళినప్పుడు, ఆ క్యూలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆ దైవజనురాల్ని నిలిపి దేవుడు చప్పట్లు కొట్టి వారి తలపైన కిరీటం పెట్టి మీరు ఇంత ఆర్భాటం చేస్తారో అనుకుంటున్నారేమో. నో 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 నో. ఎవరైతే ఈ లోకంలో గొప్ప నామము పొందారో లైన్లో అంటే వారి వెనకాల ఉంటారంట. ఎవరైతే దేవుని సన్నిధిలో గుర్తింపు లేదు, పేరు లేదు, ఎవ్వరు గుర్తించలేదు, ఒక విధవరాలు ఇలా ఏ రీతిగా అయితే మౌనంగా వచ్చి దీనంగా వచ్చి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి వెళ్తుందో, అట్లాంటి విధవరాలు ఆ క్యూలో మొట్టమొదటిగా ఉంటుందంట. దేవుడు తన తలపైన కిరీటం పెడతాడంట. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు, నో నో నో, ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ వరల్డ్లీ రికగ్నిషన్, రెప్యుటేషన్, యూ విల్ గెట్ ఇట్. ఓకే, మీరు అంత ప్రయాసపడితే పొందుకుంటారు, కానీ పరలోక రాజ్యంలో ఆఖరిగా ఉంటారేమో. ఇక్కడ నన్ను గుర్తించిన సైలెంట్గా నేను దేవునితో పెనుగులాడతా, సైలెంట్గా నేను దేవునితో నా మనస్సాక్షిని కాపాడుకుంటాను, దేవుని ఎదుట నన్ను శుద్ధునిగా చేసుకుంటాను అన్న వారినంట దేవుడు మొట్టమొదటిగా ఉంచుతాడంటండి.